ఎన్నికల నాటి సానుకూలత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై లేదు. ప్రజల విశ్వాసాన్ని హస్తం పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ప్రజల అసహనం, ఆగ్రహం, ఆవేశానికి రేవంత్ సర్కార్ గురవుతోంది. పాలనలో ప్రభుత్వ ప్రాధాన్యత ఎజెండా మారడంతో ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. అన్ని వర్గాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత బీజాలు పడ్డాయి. అవి మొలకెత్తి వృక్షాలుగా మారితే కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారానికి దూరం కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. పాలనా విధానాలు ఇలాగే కొనసాగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కాపాడలేరంటూ నడిగడ్డ నడిబొడ్డున గద్వాల నినదిస్తోంది. పార్టీ గద్వాల గర్జన సభ తర్వాత నడిగడ్డలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సభకు స్వచ్ఛందంగా జనం తరలి రావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అస్తం పార్టీ నేతల తీరుతో విసుగు చెందిన క్యాడర్ ఒక్కొక్కరుగా పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిన నాయకులకు వణుకు పుట్టిస్తుంది. గద్వాల తాజా రాజకీయాలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలో కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవాళ గద్వాల గర్జన సభకు ముందు, సభ తర్వాత పరిణామాలు ఎట్లా మారుతా ఉన్నాయి గద్వాలలో? గద్వాల నియోజకవర్గంలో అంటే గత 14 నెలల నుంచి కూడా పార్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచే జెండా పట్టుకొని మేము బీఆర్ఎస్లో ఉంటామని మేము ఒకరు నిలబడ్డాము. మాకు తోడుగా ప్రతి ఊరు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమం వలన నాకు తోడుగా నిలుస్తూ గత సంవత్సరం నుంచి ఈరోజు వరకు, అంటే మొన్న కేటీఆర్ గారు రాకముందు వరకు నేను పార్టీని అన్ని విధాల కార్యక్రమం, పార్టీ పిలుపు మేరకు ఏ కార్యక్రమం చెప్తే అది గద్వాల నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక అభివృద్ధి అనేది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది అనేది మొత్తం వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు వలనే ఈరోజు గద్వాల నియోజకవర్గంలో గట్టెత్తిపోతలు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, మిగతా కలెక్టరేటు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ అన్ని విధాలుగా గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే గత బీఆర్ఎస్ కాలం 10 సంవత్సరాలే. కాబట్టి ఈ ఉద్దేశంతో కొంతమంది భయపడి ఇక్కడ రానట్టు ఉండడం, దూరం ఉండి, అంటే మేము ఎవరికి భయపడకుండా పార్టీని జెండా పట్టుకొని గత సంవత్సరం నుంచి ముందుకు పోతుంటే మాకు ఒకరొకరు తోడ్పాటు అందిస్తూ వస్తూ అందరు కూడా ఈరోజు మొన్న సభ వరకు కేటీఆర్ గారు వస్తే మొత్తం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కౌంటర్ చేయాలో ఆయన పార్టీలో నేను అంటే ఈయన మా గత సంవత్సరం నుంచి కూడా ఆయన మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఎవరు పోవద్దండి, ఎవరు అంతా ఒకటే, మేము ఆ పార్టీ ఈ పార్టీ అంతా ఒకటే అన్న ఉద్దేశంతో ఎక్కడ పోయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం వలన కొంతమంది ఎట్లయితుంది ఏమో అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడిక్కడ చూసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మొన్న కేటీఆర్ సభ వలన ఈరోజు ఆ భయం అనేది మన గద్వాల ప్రజలకు పోయింది. ఎందుకంటే వాడు రాడు చేర్చుకోమని ఖరాఖండిగా కేటీఆర్ గారు ఇక్కడ గద్వాల్లో వచ్చి చెప్పినందుకు ఈరోజు తండోపతండోలుగా అందరూ కూడా పార్టీలో చేరుతున్నామని మాకు వచ్చి కలుస్తున్నారు. మేము కూడా పార్టీలో చేర్పిస్తున్నాము. ఇంకా కూడా చాలామంది ఇది ఆరంభం అంటున్నారు. ఇంకా ముందు పోతే చాలామంది కూడా పార్టీలు చేరడానికి కేసీఆర్ అభివృద్ధిని చూసే వస్తున్నారని కూడా మేము చెప్తున్నాము. అంటే గద్వాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా వర్గపోరుతో నిత్యం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్కి ఎట్లా కలిసి వస్తాయి? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇద్దరు ఇమడలేకపోతున్నారు. ఒకరు ఒక వర్గం, ఒకరు ఒక వర్గం అంటున్నారు. కానీ ఈ రెండు వర్గాలను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళిపోతే అప్పటి నుంచి కూడా వర్గ విభేదాలు స్టార్ట్ అయినవి ఇక్కడ గద్వాల్లో. కానీ ఆ వర్గం ఈ వర్గం అనకుండా వీళ్ళ కొట్లాటలేదని ఇక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళతో ఉండలేమని కూడా అందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు లోపల. కానీ ఇప్పుడు ఈ సభతో అందరూ కూడా బయటకు వచ్చి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరుసగా బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు వస్తూ ఉన్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపెట్టను? స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు సామాన్యంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు అనుకుని మండలాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తాము. అందరూ కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఈ వర్గ విభేదాలు వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఏం చేయలేదని, ఏ ఒక్క పని కూడా అంటే ₹1,00,000 టెండర్ వేసి కూడా ఇక్కడ ఒక రోడ్ కానీ అనుకోండి, ఏదైనా ఏ విధంగా అభివృద్ధి అనేది చేయలేదని ఇక్కడ ప్రజలకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మాకు 5 మండలాలు 130 గ్రామ పంచాయతీలు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాము. గులాబ్ జెండా ఎగురుతుందని కూడా మేము ఖరాఖండిగా చెప్తున్నాం.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అని కాంగ్రెస్ ప్రభుత్వము గత 21 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి పనులు శూన్యమని చెప్పి గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు చెప్తున్నారు. నడిగడ్డ గులాబీ జెండా అడ్డా అని నిరూపిస్తామని ఆయన చెప్తూ ఉన్నారు. 2 టైం బీఆర్ఎస్ని గెలవడం జరిగింది. మరి గత ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు ఎమ్మెల్సీ అప్పుడు మేము పార్టీ మారడం జరిగింది. టీఆర్ఎస్లో ఉన్నాం కానీ ఎమ్మెల్యే ఒక వైఖరితోటే మేము పార్టీ మారడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి రావడంతో మళ్ళీ మేము బీఆర్ఎస్ఏ కరెక్టు, ఈ ప్రభుత్వం చేసిన ఒక నిర్లక్ష్యము, డెవలప్మెంట్ లేకపోవడము, తర్వాత అన్ని అబద్ధాల మాటలతోటి ప్రభుత్వం చెప్తుందని చెప్పి తెలుసుకున్న తర్వాత మరీ బీఆర్ఎస్లోకే తిరిగి రావడం జరిగింది. మరి ఈరోజు పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి డెవలప్మెంటే తప్పనిస్తే ఈ 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఏ మూలన, ఏ గ్రామాల్లో కానీ, ఏ టౌన్లో కానీ, ఏ వార్డులో కానీ ఏ ఒక్కరు కూడా ₹1 సాయం చేసి దాన్ని వార్డులలో పెట్టడం జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కూడా ఇవ్వడం జరగలేదు. తర్వాత వీధి లైట్లు, వీధి దీపాలకు కూడా ఈరోజు ఇక్కడ 37 వార్డులలో 37 మంది కౌన్సిలర్లే కొంతవరకు ఇది చేసుకోవడం జరుగుతుంది. ఏదన్నా లైట్ పోయిందంటే కూడా రిపేర్ కొరకు కూడా మళ్ళా కౌన్సిలర్లే పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది పూర్తి నిర్లక్ష్యం వహించింది, ఏది డెవలప్మెంట్ చేయలేకపోయింది. చేతగాని ప్రభుత్వం అని తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ బీఆర్ఎస్లోకి ప్రయాణం కట్టినాం. బీఆర్ఎస్లోకి ప్రయాణం కట్టిన తర్వాత మరి పూర్తి స్థాయిలో మొన్ననే జరిగినటువంటి చేరికలలో భాగంగా జరిగినటువంటి సభలో పూర్తి స్థాయిలో జనము పెద్ద సంఖ్యలో రావడం మాకు చాలా సంతోషం. బీఆర్ఎస్ పట్ల అభిమానము ఉంది కాబట్టి మంది రావడం జరిగింది. అది పూర్తి సక్సెస్ చేయడం జరిగింది. మీరు ఒకటి సభని సక్సెస్ చేయండి అని చెప్పడం జరిగింది. మేము టౌన్ మొత్తంలో కూడా, టౌన్ కానీ మండలాలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించి కాంగ్రెస్తో ఉన్నటువంటి ఆ సంబంధాలు తెంపుకొని అందరూ కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఊపు అనేది ఇంకా ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా తిరిగి మొత్తం బీఆర్ఎస్కే ఓటేసే పరిస్థితి. గ్రామాలలో కానీ, టౌన్లో కానీ, వార్డులలో కానీ ఏ దాంట్లో కూడా ఈరోజు ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అనే తప్పనిస్తే ఎవరిని రేవంత్ రెడ్డి ఇంగోరు అనేది ఏదో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా భూస్థాపితమే, అది ఎదిగే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి ఈనాడు కేటీఆర్ గారి సభ తర్వాత నడిగడ్డలో, జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరీ పూర్వవైభవం వచ్చింది. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేసినటువంటి ఈ నడిగడ్డ ప్రాంతంలో మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సభ తర్వాత జోస్ అందుకున్నది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా నడిగడ్డ ప్రజలు కానీ, గద్వాల నియోజకవర్గ ప్రజలు కానీ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకునే ఉన్నారు. గులాబీ జెండనే మాకు శ్రీరామ రక్ష అని ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఈ నడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబకులు కానీ, మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెన్నంటే ఉంటూ, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఈ ప్రాంతంలో సజీవంగా బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం, ఆయన చేసిన అభివృద్ధి. అందుకోసమనే ఇప్పుడు కేటీఆర్ గారి సభ తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ గద్వాల నియోజకవర్గంలో చేరికలు బీఆర్ఎస్ పార్టీలకి క్యూ కడతా ఉన్నారు. ఎందుకంటే ఇక కాంగ్రెస్తో మాకు కాంగ్రెస్ పని అయిపోయింది, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే మరి ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నట్టుగా ఇవాళ నడిగడ్డ ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగలేదని ఇవాళ పెద్ద ఎత్తున కూడా అందరూ, అంటే మాజీ మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా వస్తూ మరి కేటీఆర్ గారి సమక్షంలో చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈ కేటీఆర్ గారి సభ తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా గులాబీ జెండాకు దాసోహమై పెద్ద ఎత్తున కూడా గులాబీ జెండాను అంటే ఇక్కడ సజీవంగానే ఉందని ఒక నిరూపితమైంది. గద్వాల నియోజకవర్గంలో హస్తం పార్టీ నేతల తీరుతో విసుగు చెందినటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఒక్కొక్కరుగా పార్టీ వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారు పార్టీ మారడానికి గల కారణాలను, జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా జిల్లాకు సంబంధించి ఈ హస్తం పార్టీ నేతల వ్యవహారం ఎట్లా ఉంది? ఎన్టీఆర్ పథకాలు బట్టి
జనాలు పోదామని అంటున్నారు. నేను సర్పంచ్గా ఉన్నా ఊర్లో. కేసీఆర్ పథకాలు అయితేనే పోదాం దాంట్లోకి. ఏ పార్టీ వచ్చినా పథకాలు ఇయ్యలేదు. ఏరియా సంచులు దొరుకుతలేవు. 10 ఏళ్ళు కేసీఆర్ ఏరియా సంచులు ఎట్టిస్తుండే. ఈసారి ఎందుకు ఇదయింది అనేది అడుగుతుండవు. ఆ దాన్ని బట్టి జనాలు పోదాం బీఆర్ఎస్లకి పోదామని అంటున్నారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఏడాది కాలంగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీ మారి కేసీఆర్ గుండెలు పెట్టుకొని చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తప్ప జనాలను ఒక మర్పుకొని ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోదామని ఫుల్ ఇది ఉన్నారు. మంచి ఇది వచ్చింది. ఇంకా చాలా మంది వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే అభిమానం. గీడర్ని చూడరు, కేసీఆర్ని పథకాలను చూస్తారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందా? అసలు ఈ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి నేతలు పార్టీ మారారు. ఈ సందర్భంలో మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వచ్చినామంటే మేము పనిచేసినాం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయలు కట్టి పనిచేసినాం గద్వాల కాన్షియస్లో. అట్లాంటి పార్టీ మాకు నమ్మక ద్రోహం చేసింది కాబట్టి ఆ పార్టీ నచ్చక ఇంకోటి కేసీఆర్ చేసిన పథకాలు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి హనుమంతు నాయుడు గారు సమక్షంలో ఖచ్చితంగా మనకు మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇడిచి టీఆర్ఎస్ పార్టీకి మేము కన్వ కప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మేము చాలా కష్టపడి పనిచేసినాం ఆ పార్టీకి. మాకు నష్టం ఎంత నష్టం అంటే అంత నష్టం జరిగింది కాబట్టి మేము ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కన్వ కప్పుకున్నాము. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎందుకు చేరినామంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆనాడు చేసిన ప్రతి ఒక్క పథకము హైలైట్ పథకాలు చేసినాడు. ఆయన లాగా పాలనంగా ఎవడు చేయలేడని చెప్పి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఆయననే ఉండాలి. ఇక్కడ గద్వాల్లో కూడా హనుమంతు నాయుడు గారి సమక్షంలో మేము పనిచేయాలని చెప్పి ఆయన ఒక మంచి మనస్తత్వంతోనే మేము ఆయన గుణం గుర్తుపట్టి మేము ఆయన సమక్షంలో మేము పార్టీలకు చేరడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి, ఏం పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ జిల్లా అభివృద్ధి జరిగిందా? మీరు ఈ జిల్లాలో మార్పు వచ్చిందా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో? బీఆర్ఎస్ పార్టీ ఉండగా మంచి అభివృద్ధి జరిగింది. కాకపోతే ఏముందంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మేము కూడా గత సంవత్సరం ఫస్ట్ మేము జాయినింగ్ అయినాం అని చేసినాం. పార్టీకి కష్టపడి చేసినా కూడా కాకపోతే అదే మా అన్న కృష్ణమోహన్ రెడ్డి అన్న గారు ఆయన అటు పోయినప్పుడు మేము ఎటు పోవాలా అన్నట్లు అది పార్టీ వదిలి మేము అన్న పార్టీల సమక్షంలో కేసీఆర్ పథకాలు ఎంతవరకు మంచి పనులు చేసినాడు కాబట్టి కేసీఆర్ సమక్షంలో మేము బీఆర్ఎస్ హనుమంతు దాంట్లో పార్టీలో జాయిన్ అవడం కారణం జరిగింది. గద్వాల గర్జన సభ చూసిరా? కేటీఆర్ది ఎట్లా అనిపించింది? మంచిగా అయింది, నిజంగా మంచిగా అయింది. వర్షం పడినా ఏం పడినా కేసీఆర్ అంటే అభిమానం మీద కేసీఆర్ గారు ఆయనకి కృష్ణమోహన్ గారికి ఇచ్చి కృష్ణమోహన్ గారికి ఇచ్చిన తర్వాత ఆయనకు చేసినాం. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్ దగ్గర రానియడం లేదు. ఆయన పార్టీ పరంగా చూడడం లేదు, వర్గం ప్రకారంగా ఆయన అనుచరులు ఆయన మనసులు ఎవరు వాళ్ళకే పనిచేయడం. మేము ఎంత చేసి దగ్గర పోయినా మాకు పని చేయడం లేదు, దగ్గర రానియడం లేదు. ఒక దుక్కు మాట్లాడుతుంటే ఒక దుక్కు మకం పెట్టేది ఆయన. మేము కార్యకర్తలుగా 2 సార్లు చేస్తుంది. దగ్గర పోయి పని అడిగినా మీకు పని చేయడానికి నాకు చేత కాదు, నా దగ్గర ఎవరు ఆఫీసర్లు మాటినరు అని చెప్పడం. ఇంకా కరెంటు గురించి అయితే కరెంటు గురించి నా వల్ల కాదు, మీ బీసీలు ఎమ్మెల్యేలు అయిన కలా మీరు కరెంటు తెచ్చుకోండి అని చెప్పి అన్నీ ఇటనే దగ్గర పోతే దూరం పోవడమే. ఇంకా ఏం చేద్దాము అని చెప్పి మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో పోయినాం. కాంగ్రెస్లో పోయి ఆ సరితమ్మకి ఎటైనా కానీ గట్టిగా ఏమైనా గెలిపించుకోవాలి ఆడపిల్లని, బీసీ క్యాండిడేట్ అని ఆమెకి చాలా శ్రద్ధపడి చేసిన తర్వాత అనుకార వల్ల ఆమె కొద్ది ఓట్లలో ఓడిపోయిన తర్వాత ఏదో ఆమె దగ్గర నుండి అట్లే పని చేసుకుంటూ ఉండాలా, ఆడపిల్లకి ఇది చేయకూడదని మేము ఉంటే ఈయన మళ్ళీ వచ్చి దీంట్లో కాడవ కప్పుకున్నాయి. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ పోవాలి? అక్కడ చెందలే ఇక్కడ చెందలే. ఆమెని ఏమిట్లో అనుచారం పొందనీయడం లేనప్పుడు ఆమెకే స్థానం లేకుండా చేస్తుండే మనం ఈయన దగ్గర ఉంటే ఏం బాగుంటుంది? మళ్ళీ మన పాత గూట్లోకి మళ్ళీ పోదామని మళ్ళీ టీఆర్ఎస్లోకి మళ్ళీ ఇక్కడ ఒప్పుకున్నాం. ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసేటన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయినాం. మీరు చెప్పండి, ఏంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో? ఏంది, ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిణామాల గురించి ఏం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఒక కుటుంబం పెద్ద వచ్చేసి ఆ కుటుంబం యొక్క బాగోగులకి ఏ విధంగా అయితే పాటుపడి ఒక కన్న పిల్లల్ని
ఒక తండ్రిలాగా పరిపాలించే పరిపాలన ఆ కుటుంబం పెద్ద. అలాగే కేసీఆర్ కూడా అడగందే అమ్మాయిన అన్నం పెట్టదనుకున్నా కానీ ఈయన అడగకున్న రైతులకి కానీ ఉపాధి హామీ పథకాలు కానీ కరెంటు ఉచిత కరెంటు కానీ నీళ్ళ తాగడానికి నీళ్లు లేకున్నా నీళ్ళకు నల్లలు కానీ ఒక భగీరథుల్లాగా శివుడి తలపైన గంగని కిందికి ఎలా తెచ్చిండో ఈ యొక్క గొలుసు కట్టు చెరువులు ఈ ఒక్కొక్క పూడికలు తీసి చాలా గ్రామాలలో వాళ్ళకు ఉపాధిని ఆయకట్టుగా చేసి ఆయన చేసిన పథకాలు అన్నీ మాకు నచ్చి పార్టీని వ్యక్తులను చూడలే, మేము పార్టీని చూసినాము. పార్టీని నడిపే వ్యక్తి కేసీఆర్ కాబట్టి మాకు ఏవైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరుగుతుంది. గద్వాల మరి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాను అని చెప్తున్నాడు. కేటీఆర్ దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి బై ఎలక్షన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ఎమ్మెల్యే చెప్తే జనాలు ఎవరు నమ్మతలేరు. ఎందుకంటే కేటీఆర్ గారు గతంలో పార్టీ ఆఫీస్లో చెప్పిండు, మన గద్వాల గద్వాల గర్జన సభలో చెప్పినాడు. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా అని చెప్తే కూడా ఇక్కడ జనాలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు, కాంగ్రెస్లోకి పోయినాడు. ఇక్కడ జనాలు మాత్రం టీఆర్ఎస్లో ఉన్నాడంటే ఒప్పుకోరు. ఇక్కడ ఉన్న హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. మొన్న జరిగిన గద్వాల గర్జన సభ చాలా మటుకు ఎట్లయింది అనేది తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు చూసినాయి గద్వాల అంటే ఏమనేది. కాబట్టి ఆయన రాడు. ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది. ఉప ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కేటీఆర్ గారి మీద అభిమానం, కేసీఆర్ గారి మీద అభిమానం. తెలంగాణ అంటేనే ఒక ఇది ఉంది. ఇక్కడ మొత్తం ఉద్యమం చేసిన వాళ్ళే ఉన్నారు. బాస్ హనుమంతు నాయుడు ఆయన పల్లెబాట పెట్టిండు, గట్టు భీముడు అప్పటి నుంచి ఉన్నారు ఉద్యమకారులు. కాబట్టి పార్టీ బలంగా ఉంది. ఆయన బాస్ హనుమంతు నాయుడు ఏం చెప్తే దానికి ఫాలో అయ్యి చేయడానికి అనుచరులు ఉన్నారు. పార్టీని ముందుకు తీసుకుపోవడానికి కూడా చాలామంది ఉన్నారు. కేటీఆర్ గారి మీద చాలా అభిమానం ఉంది. సార్ రామన్న ఎక్కడి నుంచి వస్తున్నాడని వర్షం పడినా లెక్క చేయకుండా వచ్చినారు జనాలు. అది ఒక్కటే గుర్తు. రామన్న మీద అభిమానం, కేసీఆర్ మీద అభిమానం. ఈరోజు మేము టీఆర్ఎస్ కార్యకర్తని తెలంగాణ ఉద్యమం గౌరవంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రతి ఊర్లో పోయినా మాకు రెస్పెక్ట్ ఉంది. అరే కేసీఆరే రావాలా, మళ్ళా తెలంగాణలో కేసీఆర్ తప్ప ఇంకెవరు వచ్చినా యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ గాంధీ కేసీఆర్. మరొక్కసారి పెద్ద మనిషిని, పెద్ద ఆయనని ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు, మా గద్వాల ప్రజలు కోరుకుంటున్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని, తాజాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలతోని విసుగు చెందినటువంటి వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గుటికి చేరారు. గర్జన సభ నడిగడ్డ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారింది. హస్తం పార్టీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. అధికార పార్టీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, కార్యకర్తలను, నాయకులను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నడిగడ్డ గులాబీ జెండా అడ్డా అని, ఇక్కడ వేరే పార్టీలకు చోటు లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.